హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక మంచి ఇందిరమ్మ ఇంటితో మీ ముందుకైతే వచ్చేసాను. 98% కంప్లీట్ అయిన ఈ ఇందిరమ్మ ఇంటికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, ఇంకా పని ఎంత మిగిలి ఉంది, రూమ్ సైజులు ఏంటి, టోటల్ కొలత ఏంటి, ఈ ఇంటికి ఎలివేషన్ని కట్టించారు కదా, బిల్ వచ్చిందా లేదా, స్లాబ్ ఏరియాని ఏమైనా పెంచారా లేదా అనే విషయాలను ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంటి పని 98% కంప్లీట్ అయిందని చెప్పాను కదా, మిగిలిన ఆ 2% పనిలో ఈ ప్రహరీ గోడకు డిజైను అండ్ ఇంటి చుట్టూ రేకులను అయితే పెట్టిస్తున్నారు, సిమెంట్ రేకులను. సో ఆ వర్క్ అండ్ కింద ఫ్లోరింగ్ వర్క్ అయితే మిగిలి ఉందన్నమాట. అండ్ బాత్రూమ్ వర్క్ కూడా కొద్దిగా ఉంది. మన ఛానల్లో ఇందిరమ్మ ఇళ్ళ గురించి వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు చాలామంది భయపడుతూ కామెంట్లు చేశారు, ఏంటంటే ఇంటికి ఎలివేషన్ కట్టించినా లేకపోతే స్లాబ్ ఏరియాని పెంచినా బిల్లు రాదు అని చాలామంది కామెంట్లు చేశారు. మరి ఈ వీడియోలో చూస్తున్న ఇందిరమ్మ ఇంటికి స్లాబ్ ఏరియాని ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెంచారు అండ్ ఎలివేషన్ కూడా కట్టించారు. ఈ ఇంటికి అన్ని బిల్లులు వచ్చాయి, ఒక్క లాస్ట్ బిల్లు తప్ప. లాస్ట్ బిల్లు ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఉంటే మీరు ఎలివేషన్ని అండ్ స్లాబ్ ఏరియాని కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే అందులో మనం ఓన్ అమౌంట్ పెట్టి ఆ స్లాబ్ ఏరియా ఏదైతే పెరుగుతుందో అది మనం కట్టించుకుంటున్నాం కాబట్టి బిల్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ ఎలివేషన్ కూడా ఏదైతే స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు కౌంట్ చేస్తారో అందులో ఎలివేషన్ పార్ట్ రాదు కాబట్టి బిల్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ ఇంటి కొలతలు చెప్తాను. సో ఈ ఇంటికి 26 అడుగుల పొడవు అండ్ 22 అడుగుల వెడల్పు. టోటల్గా ఈ ఇంటిని 572 స్క్వేర్ ఫీట్స్లో కట్టారు. ఇంటి లోపల డిజైన్ వచ్చేసి ఎల్ షేప్ హాలు అండ్ క్లోజ్డ్ కిచెను, దేవుడి గది చిన్నగా హాల్లోనే పెట్టించుకున్నారు. అండ్ 2 బెడ్రూమ్స్, ఏ ఒక్క బెడ్రూమ్లోనూ అటాచ్డ్ బాత్రూమ్ అయితే కట్టించుకోలేదు. ఎల్ షేప్ హాలు అండ్ క్లోజ్డ్ కిచెను, ఈ రెండింటి కొలతలు వచ్చేసి 14x22. హాల్లోను కిచెన్లోను టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, వాల్కి పెయింట్ చేశారు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ కింద టైల్స్ వేసేసారు, పైన సీలింగ్ కూడా అయిపోయింది, ఫ్యాన్లు బిగించేశారు అండ్ కరెంట్ వర్క్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకు హాల్లో ఇది వచ్చేసి టీవీ కేసు. మీరు చూస్తున్నారు కదా టీవీ కేసు ఏ విధంగా ఉందో. నేనైతే ఫస్ట్ అది వుడ్ అనుకున్నాను అండ్ చెక్కతో తయారు చేశారేమో అనుకున్నాను, కానీ టచ్ చేస్తే అప్పుడు తెలిసిందనమాట అది చెక్క కాదు, సిమెంట్ దానికే పెయింట్ చేశారు. అదేవిధంగా ఈ ఇంటిలో ఎక్స్ట్రా వర్క్ అంటే ఎక్స్ట్రా మెటీరియల్తో ఏ వర్క్ చేయించలేదు. సో సీలింగ్ వచ్చేసి పైన జిప్సమ్ సీలింగు. సో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి, టీవీ కేస్ ఏ విధంగా ఉందో. టచ్ చేస్తే అప్పుడు తెలిసింది అది వుడ్ కాదు, సిమెంట్తో తయారు చేసిన దానికే పెయింట్ ఇలా చేశారని. సో అదేవిధంగా హాల్ లోపల డైనింగ్ టేబుల్కి వెళ్ళి ఉన్న సీలింగ్ అనమాట ఇది. అదేవిధంగా మీకు ఇప్పుడు కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. సో కిచెన్ అయితే చాలా చిన్నగా, ఒక 2 వ్యక్తులు అయితే కిచెన్ రూమ్లో అయితే వంట చేసుకోవచ్చు. ఆ విధంగా కిచెన్ రూమ్ని చాలా చిన్నగా అయితే డిజైన్ చేసుకున్నారు, మరి పెద్దగా కాకుండా సరిపోయేంత అనమాట. సో కిచెన్ రూమ్ మొత్తాన్ని సెల్ఫ్లతో నింపేశారనమాట. సో 2 బెడ్రూమ్స్ చూపిస్తాను చూడండి. సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 2 సేమ్ 11x12. సో 2 బెడ్రూమ్స్లోనూ సీలింగ్ కూడా చాలా బాగుంది అండ్ టైల్స్ కూడా హాల్లోను బెడ్రూమ్స్లోను కిచెన్లోను మొత్తం ఒకే రకమైన టైల్స్ అనమాట, సేమ్ కలరు. సో బెడ్రూమ్స్లో ఏ ఒక్క బెడ్రూమ్లోనూ అటాచ్డ్ బాత్రూమ్ అనేది రాలేదు. సో 2 బెడ్రూమ్స్లోనూ సీలింగ్ అయిపోయింది, హాల్లోనూ సీలింగ్ అయిపోయింది అండ్ విండోస్ కూడా బిగించేస్తున్నారు అండ్ డోర్స్ కూడా బిగించేస్తున్నారు అనమాట. సో ఈ ఇంటికి ఇప్పటి వరకు 20 లక్షలు ఖర్చు అయిందని చెప్పాను కదా, అందులో 16 లక్షలు వీళ్ళు ఓన్గా పెట్టుకున్నారు అండ్ మిగతా 4 లక్షలు వచ్చేసి బిల్స్ రూపంలో వచ్చినాయి. సో లాస్ట్ బిల్ అనేది ఇంకా ఎవ్వరికి రాలేదు, వీళ్ళకి కూడా రాలేదు. ఆ ఏరియాలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళని కడుతున్నారో చాలామంది కూడా ఎలివేషన్ని కట్టించుకుంటున్నారు అండ్ అదేవిధంగా స్లాబ్ ఏరియాని కూడా పెంచుకుంటున్నారు. సో అందరికీ మ్యాక్సిమం బిల్లులు అయితే వచ్చేసాయి, అందరికీ లాస్ట్ బిల్లులే పెండింగ్ అనమాట. సో బయట వ్యూ చూపిస్తాను ఈ ఇంటిది. సో బాత్రూమ్ పైన ఏం చేస్తున్నారంటే బిళ్ళలు పోసి పైన బిళ్ళలతో స్లాబ్ లాగా కట్టేస్తున్నారు బాత్రూమ్కి. సో స్లాబ్ అనేది డైరెక్ట్ బాత్రూమ్ మీద అయితే పోయట్లేదు. సో ఈ ఇంటికి ఈ విధంగా రేకులను అయితే ఫిట్ చేస్తున్నారు. సో పైన పిట్టగోడ మీద డిజైన్ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి ఇంట్లోకి వెళ్ళడానికి గేటు, ఇందాకటిది బయట గేటు.